సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక ఫోటో ఢిల్లీ అండ మాకుంది అని చెప్పిన గర్జన, మరో ఫోటో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన భరోసా. పుట్టపర్తి వేదికగా ఆవిష్కృతమైన ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇవి కేవలం ఫోటోలు కావు, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న కూటమి బల ప్రదర్శనకు నితస్తున్నారు. ప్రధాని మోడీ వెంట అడుగులు వేస్తున్న చంద్రబాబు, పవన్ కూటమికి ఉన్న జాతీయ బలాన్ని చూపిస్తుంటే, మరోవైపు వారిద్దరి మధ్య ఉన్న సమన్వయం, సఖ్యత కూటమి అంతర్గత ఐక్యతను చాటి చెబుతోంది. ఈ రెండు కలిస్తే అదే ఇప్పుడు ఏపీలో అన్స్టాపబుల్ ఫోర్స్ అంటూ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాలు చెబుతున్న కథ ఒక్కటే, కూటమి బలంగా ఉంది, బలంగా ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమునా, ఇటీవల జరిగిన పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాల్లో అటు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇటు రాష్ట్రానికి చెందిన సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వేదికనైతే పంచుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారు ఇరువురు కూడా, ఇటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఆ సమయంలో నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం అయితే వారిద్దరు ముగ్గురి మధ్య ఎలాంటి అనుబంధం అనేది ఉందనే దాని మీద, కూటమి ఎంత సఖ్యతగా ముందుకు వెళ్ళబోతుంది అనే దానికి ఆ ఫోటో అయితే నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అటు ప్రత్యర్థుల గుండెల్లో కూడా పెద్ద ఎత్తున దీనిపైన అయితే చర్చ జరుగుతుంది. ప్రత్యర్థులకైతే పెద్ద ఎత్తున కేంద్రం అండ కూటమికి మరింత బలంగా ఉంది, మరింత ముందుకు వెళ్ళబోతున్నారు వీళ్ళు అనే దానికైతే ఇది పెద్ద ఎత్తున నిదర్శనంగా కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఏపీ వ్యాప్తంగా కూడా ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరింత బలపడబోతుంది. ఈ ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురు మధ్య పెద్ద ఎత్తున సఖ్యత నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుత తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన ప్రచారం కూడా కొంత జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. అయినా కానీ ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ విశ్లేషకులు ఎవరైతే దీన్ని విమర్శించారో, వీరి మధ్య సఖ్యత సరిగా లేదంటున్న రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వీరే ప్రస్తుతం రాజకీయంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మరింత పటిష్టంగా, మరింత అన్యోన్యంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేదైతే మనకి కనబడతా ఉంది. రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీకి కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసేలాగా ఈ సన్నివేశం ఏదైతే ఉందో ఆ ఫోటో వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ రాజకీయాల్లో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అంటే 4-5 కలిసి ఉండే కూటమి లాంటి వాటిల్లో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కూడా అవి క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా బలోపేతమయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా అటు కూటమి నుంచి ఇటు సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఏవైనా కూడా కూర్చొని దాన్ని సావధానంగా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఇద్దరి మధ్య మరింత ఐక్యతను చాటుకుంటూ అటు కేడర్ని, క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ని, అదేవిధంగా ఇటు జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని మరింత బలపరుచుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. దీని మీద రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు పలు వేదికల మీద కావచ్చు ప్రస్తుతం వారి మధ్య ఉన్న సఖ్యత మరింత బలపడిందనే దాన్ని అయితే పెద్ద ఎత్తున ప్రచారం తీసుకువెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ప్రధాని మోడీ వెంట సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంత సఖ్యతగా వారు కలిసి వెళుతూ వారి మధ్య మంచి అవినాభావ విభేదాలు ఎలాంటివి లేవు అనే దానికి ఇది పెద్ద నిదర్శనంగా అయితే ప్రస్తుతం రాజకీయాల్లో పెద్ద ఎత్తున మారింది. కూటమిలో ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో వాటన్నిటిని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే పలుమార్లు కేడర్కి అయితే పిలుపునిచ్చారు. చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా మనం సర్దుకొని ముందుకు వెళ్ళాలి, కూటమిని బలంగా ఉంచాలి, రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం మన అభిమతం అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే కేడర్కు పిలుపునిచ్చారు, దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పార్టీలో కానీ అటు కూటమిలో కానీ ఇస్తున్న ప్రయారిటీ
ప్రయారిటీని చూస్తుంటే పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష పార్టీలకైతే భయాందోళన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కూటమి మరింత బలపడబోతుంది. కేంద్రం సపోర్టు సహకారం పూర్తిగా కూటమికి అటు పవన్ కళ్యాణ్కి ఇటు సీఎం చంద్రబాబుకి పెద్ద ఎత్తున మద్దతు ఉండబోతుంది అనేది అయితే ప్రస్తుత రాజకీయాల్లో అయితే విశ్లేషణ జరుగుతుంది. యమునా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.